వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో 2 కప్పుల మరమరాలు, 1 కప్పు పచ్చి కొబ్బరితో ఇలా ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి, చాలా కొత్తగా ఉంటుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ 1 కప్పు తీసుకొని 1 కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల వరకు మరమరాలను తీసుకుంటున్నాను. వీటిని కొంతమంది బొరుగులని కూడా అంటారండి. మేమైతే మరమరాలనే అంటాము. అవి ములిగే వరకు వాటర్ వేసుకొని బాగా ముంచేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను. అలానే 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకోవాలి. ఇక్కడ బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుందండి. చూడండి, బెల్లం మొత్తం కరిగి ఇలా ఒక మరుగు వస్తూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం 2 కప్పుల వరకు మరమరాలు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను. మరీ ముద్దరగా ఉన్నది, మరీ లేతగా ఉన్నది కాకుండా మీడియంగా ఉన్న కొబ్బరిని అయితే తీసుకోండి. దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం ముందుగా నానబెట్టుకున్న మరమరాలు అయితే బాగా నానిపోయాయి. ఇప్పుడు వాటర్లో నుంచి వాటిని సపరేట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం పాకం పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇలా స్ట్రైనర్లో వడకట్టుకోవాలండి. నేను తీసుకున్న బెల్లం మంచిదే, అయినా కూడా చిన్న చిన్న ఇసుక అయితే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వడకెట్టుకోండి. ఒక 2 వరకు యాలకులను కూడా వేసుకోండి. యాలకులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, మిక్సీ పట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇందాక బెల్లం పాకం పట్టిన ప్యాన్నే నేను ఇక్కడ వాడుతున్నాను. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక 4-5 జీడిపప్పు, ఇంకా బాదాంని నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కటర్ ఉంటుంది కదండి, దాంట్లో చిన్న చిన్నగా కట్ చేసేసి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. కిస్మిస్ ఎప్పుడు కూడా లాస్ట్లో వేసుకోవాలి, త్వరగా ఫ్రై అయిపోతాయి. ఫస్టే వేస్తే మంచి డార్క్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యిని అయితే వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. గోధుమ పిండి వేసుకొని గోధుమ పిండిని ఈ నెయ్యిలో బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి మరమరాల పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ అంతటిని కూడా దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా కొత్తగా కూడా ఉంటుంది. మీ ఫ్యామిలీ అంతటికి చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దీన్ని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిసే విధంగా కలుపుకొని మనకి చూడండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అలానే ఇంకాస్త ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. పచ్చి కొబ్బరి మరమరాల కాంబినేషన్లో హల్వా రెసిపీని మీరు ఎప్పుడైనా చూసారా లేదా ట్రై చేశారా అనేది కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా నేను డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకున్నాను. మీరు ఇంకా కావాలితే ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఒకవేళ డ్రై ఫ్రూట్సే లేవు మా దగ్గర అనుకుంటే వాటిని స్కిప్ కూడా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంది. నోట్లో పెట్టుకుంటే ఇట్టే జున్ను ముక్కలా అయితే కరిగిపోతుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.